గౌరవనీయులు పెద్దలు గతంలో పెద్దపల్లిలో డిపాజిట్ రాని నాయకులు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే గారి గురించి అర్ధరహితంగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అది విడ్డూరం. మరి గతంలో 5 సంవత్సరాలు నువ్వు పరిపాలించిన రోజులలో మరి ఏ ఊళ్ళో నువ్వు అభివృద్ధి చేసినావో చూపించాలా. ఫస్ట్ ఊళ్ళలో తట్టడి మట్టడిపోయిన నువ్వు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడతావా? ఇవాళ గతంలో రంగాపూర్ గ్రామంలో ఎన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినావు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మా మనోహర్ రెడ్డి గారి ఆశీస్సులతో 6,25,00,000 రూపాయల అభివృద్ధి జరిగితే ఇవాళ నీ చెంచగాలను పంపించి ఇవాళ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తావు. గతంలో మరి ఏ విధంగా పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను డిపాజిట్ రాకుండా చేసిర్రో మరొక్కసారి తెలంగాణ ఉద్యమానికి ఊతం ఇచ్చిన విద్యార్థి లోకం ఈ సైనికులు వీళ్ళంతా కలిసి మళ్ళీ నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయని గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం, ఇవాళ ఓటుకు దొరికిన ఓ దొంగకు ఇవాళ వత్తాసు పలికే నువ్వు కూడా ఒక పెద్ద దొంగ అని చెప్పి మేము కడాఖండగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే ఆలోచనతో ఆనాటి ఉద్యమ సమయంలో ఉద్యమాని కోసం ఎంతో మంది విద్యార్థులు బలిదానాలు చేసుకుంటే ఒకడు తుపాకీ రాములు లెక్క పిస్తోలు పట్టుకుని కరీంనగర్ ఎదిగితే వారికి వత్తాసు వలికింది నువ్వు కాదా? తెలంగాణ బిడ్డలందరూ చనిపోతే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఇవాళ వాళ్ళ కుటుంబాల్లో పరమించిన నువ్వు ఇవాళ రంగాపూర్ గ్రామం ఇతర గ్రామాల గురించి ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడని చెప్తా ఉన్నాం. గతంలో నువ్వు పాలించిన రోజులలో పెద్దపల్లి పట్టణంలో సుక్క నీరు లేక ప్రజలంతా అల్లారిపోయే సమయంలో మరి నువ్వేం చేసినావు? నీకు గుర్తుకు రాలేదా? ఇవాళ నీళ్ళ గురించి తెలియనోడు శేల గురించి మాట్లాడినట్టు, ఇవాళ నిధుల గురించి తెలియనోడు అభివృద్ధి గురించి మాట్లాడినట్టు, ఇవాళ సంస్కారం లేనోడు అభివృద్ధి గురించి మాట్లాడినట్టు. నీకు చదువు, సంస్కారం, హీనత, నిబద్ధత, మానవత్వం అనేటివి ఉంటే నువ్వు ఇవాళ ఊళ్ళలోకి వచ్చే ప్రజలను తప్పుదారిని పట్టించే ప్రయత్నం చేయకు. ఇవాళ రెండో విషయం, ఇవాళ నీకు ఆదరణ ఉన్నది అని చెప్పి జనాలకు పోతున్నావు. నీ టికెటే రాలేదు, టికెట్ వస్తుందా రాదా అనేది నీకే తెలియదు. ఇవాళ నువ్వు కొత్త మాటలు చెప్తే జనాలు నమ్మరు. బిడ్డ గుర్తుంచుకో ఒకటే విషయం, గతంలో ఉద్యమానికి నువ్వు దొంగ లెక్క ఎప్పుడైతే ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా రాస్తా రోకలు, ధర్నాలు, రైలు రోకాలు చేసే సమయంలో ఇంత దాక్కున్న ఒక దొంగవు నువ్వు. ఇవాళ నువ్వు ఊళ్ళలోకి వచ్చి ప్రజలకు మబ్బు పెట్టే మాటలు చెప్పి ఓ దొంగ కూటమి అనే పేరుతోటి ఇవాళ నీకు సిగ్గు మానం ఎట్లుంది? ఇవాళ నువ్వు తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన నువ్వు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండు వేసుకున్నాను. వాళ్ళతోటి దోస్తాన్ చేసి ఇవాళ మళ్ళొకసారి ఊళ్ళకి మోసం చేసేందుకు వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నావు. ఇవాళ ఆక్రోషంగా ఆదుతంగా ఇవాళ విద్యార్థి లోకం అంతా ఏకతాటి పైకి వచ్చింది. ప్రజలల్లా నీ యొక్క వ్యక్తిగతంగా నీ బాధ ఏందో తెలుసు జనాలకు. ఇవాళ నీకు అధికారం లేక కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటా నీకు ఇవాళ ఊళ్ళలో తిరిగే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ప్రజలు నీ మాటలు నమ్మరు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమం కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టిండు. అభివృద్ధి కోసం మనోహర్ రెడ్డి గారు నిరంతరం 24 గంటలు పనిచేసుకుంటూ వచ్చిండు. ప్రజలకు తెలుసు ఎవరికి బుద్ధి చెప్పాలో, ఎవరి గురించి మాట్లాడాలో, ఎవరికి ఓటు వేయాలో ఇవాళ వాళ్ళ ప్రజలకు తెలుసు. ఇవాళ కొంతమంది వాస్తవంగా చెప్పాలంటే పాపం వాళ్ళకి తెలియదు, ఏం అవగాహన లేనోళ్ళు, ఊళ్ళల్లో తిరిగిన వాళ్ళు, కష్టం చేసుకొని డ్రైవర్ చేసుకునేటోళ్ళు ఇవాళ నీ వెనకాల పెట్టుకొని వాళ్ళకు లేనిపోని పాటలు చెప్పి ఇవాళ నువ్వు ఉసుగొలుపుతా ఉన్నావు. ఇవాళ నువ్వు పంపిన చెంచగాళ్ళు ఎవరో ఓ ఇద్దరు డ్రైవర్లకి అలకెళ్ళ కూడా నీ డ్రైవరు నీ దగ్గర పని చేసేటోడు నీ తొత్తు నువ్వు వాళ్ళకి పాపం మాయ మాటలు చెప్పి వాళ్ళ ఊళ్ళలో మనోహర్ రెడ్డిని అవుట్టుకోమని చెప్తా ఉన్నావు. ఇంకొకడు అశోక్ అనేటోడు ఉంటాడు, ఈ కందుల అశోక్ ఒకడు, ఇంకోటి అశోక్ అనేటోడు. వాళ్ళ అయ్యిక్కనే పని చేస్తాడు, వాళ్ళ అన్నిక్కనే పని చేస్తాడు. వాళ్ళ కుటుంబంలో ఉన్న నలుగురికి ఇవాళ ఉపాధి ఇచ్చిన మనోహర్ రెడ్డిని వాళ్ళు అడ్డుకోమని చెప్పే స్థాయి నీకు ఎక్కడిది అని చెప్తా ఉన్నాం. వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళే చెప్తారు ఇవాళ ఉపాధి ఇచ్చో లెవెలో, దొంగ మాటలు చెప్పటో లెవెలో, మాయ మాటలు చెప్పటో లెవెలో ఇవాళ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఇవాళ రంగాపూర్లో నీకు ఆదరణ ఉంటే దమ్ముంటే చూపించు. బహిర్గతంగా గతంలో పనిచేసినటువంటి పనులను పట్టుకొని లిస్టు పట్టుకుంటా. మేము 6,25,00,000 రూపాయలను ఇవాళ ధైర్యంగా చెప్తా ఉన్నాం. నీ చరిత్రలో 1,00,000 రూపాయల ఖర్చు కూడా పెట్టి రంగాపూర్ గ్రామాభివృద్ధికి పాల్పడలే. గతంలో మేము లేమా? రంగాపూర్ ఉన్నలే కాదా? ఇవాళ ఊళ్ళలో ఎవరుంటే ఎవరి అభివృద్ధి జరిగితే ఆ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నమే చేస్తున్నావు తప్ప నీతోటి ఒరిగేది ఏం లేదు. పెద్దపల్లి ప్రజలకు ఖబర్దార్ విజయరమణారావు ఒకటే విషయం చెప్తా ఉన్నాం, నీ కళ్ళబొల్లి మాటలతోటి కపట నాటకాలతోటి ప్రజలను మభ్య పెట్టాలని చెప్పి నీ చెంచగాలతోటి ఇవాళ ఊళ్ళలో దింపితే దానికి రెట్టింపుగా
దానికి రెట్టింపుగా ఖచ్చితంగా నీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఊరికి ఒక పనిచేసే సైనికులు 1000 మంది ఉన్నారు. మాకు ఊరికి పనిచేసే సైనికులు 1000 మంది ఉన్నారు. ఏదైతే ఎన్నికలు